ఇలా చూడండి బాబు, ఇలా చూడండి, ఇలా చూడండి. చెప్పండి, మాట్లాడనా. అదే పొద్దున్నే బయలుదేరి వచ్చామండి మేము. ఏ ఊరి నుంచి వచ్చారు? చిట్యాల నుంచి అండి, దేవరపేట చిట్యాలండి మాది. చిట్యాల నుంచి వచ్చామండి. పొద్దున్నే ఒకటి రాయించుకుని చూపించుకున్నామండి. స్కానింగ్ తీశారు. కాకపోతే చాలా ఆవేశం కింద ఉంటుందండి నాకు. అయినా కానీ పట్టించుకోవట్లేదండి. పట్టించుకోకుండా మమ్మల్ని కూడా కూర్చోబెట్టారండి. మరి గుండె నొప్పితోటి మరి ఆవేశంతో వచ్చారండి. నాలుగు కోసం వస్తానండి. నేను కూడా వారం క్రితం వచ్చినప్పుడు ఈకో టెస్ట్కి అవ్వట్లేదని చెప్పి వెళ్ళమన్నాను. మళ్ళీ 4 రోజులు పండుగ అయ్యాక వద్దాంలే, లేదు స్టాఫ్ అంతా వస్తారేమో అని నేను చూసి మళ్ళీ వచ్చాను. పొద్దున్నే డాక్టర్ కన్సల్ట్ అవుతే ఈకో టెస్ట్ రాశాను. ఈవినింగ్ 5:30కి వస్తారంటే మధ్యాహ్నం నుంచి నేను ఇక్కడే వెయిట్ చేయను. ఈవినింగ్ దాకా ఇక్కడ ఉంటే ఇంకా ఇప్పుడు స్టాఫ్ ఉంటే అడిగితే ఆయన వెళ్ళిపోయే ముందు వస్తారో లేదో చెప్పలేమండి, వెళ్తారో లేదో మాకు తెలియదు అన్నట్టు సమాధానం చెప్పారు. 5:30 అయిపోయాక వెయిట్ చేస్తుంటే ప్రతిసారి ఆ మేడం కాంట్రాక్ట్ అయిపోయింది ఇంకా రావట్లేదు అంట అని సమాధానం అదే చెప్తున్నారన్నారు. సో ఈ 5 గురించే కాదు, రేపు ఇంకో 50 మంది అవ్వచ్చు. సో అందరికీ అది ఉపయోగపడాలంటే మనం ఆ టెస్ట్ని ఈజీగా తీసుకోకూడదు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా ఉందని చెప్పారు. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ ఉందని చెప్పారు. ఎక్విప్మెంట్ ఉన్నా చేయడానికి సరైన టెక్నీషియన్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో దాన్ని మనం కన్సిడర్ చేసుకుని ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ అది అందుబాటులో తెస్తారని అందరినీ వేడుకుంటూ అది గమ్మున పరిష్కరించి ఆ టెస్ట్ అందరికీ అందుబాటులో తేవాలని కోరుకుంటున్నాం. బయట నుంచి ఓపీ చూపించుకోవడం కూడా గుండె పరీక్ష రాస్తున్నారు. వాళ్ళకు కూడా అవుతలేదు. ఇప్పటికీ ఆయన అధికారులు, కలెక్టర్ మేడం గారు, ఈ సిటీ ఎమ్మెల్యే గారు ఉన్న వాసు గారు కూడా దీని మీద ఇమీడియట్గా బాధ్యత తీసుకుని ఈ గుండె పరీక్ష ఇమీడియట్గా డాక్టర్ని వేయాలి. ఎందుకంటే సూపరింటెండెంట్ గారిని, ఆరోగ్య గారిని ఏదో కోరుతున్నాం. ఎందుకంటే పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. మన డాక్టర్స్ గుండెలు పరీక్ష రాయకుండా ఉంటే మనం డాక్టర్ గారు లేరని చెప్పొచ్చు. మనం గుండె డాక్టర్ ఉన్నట్టు టెస్టులు రాస్తున్నాం, రాష్ట్ర ఇక్కడ టెస్టులు జరుగుతలేదు. చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తిట్టుకుంటారు, ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఈ పరిస్థితి ఉన్నదని బాధపడిన పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని దయచేసి సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎం గారికి, ఇక్కడ ఉన్న అధికారులకి వెంటనే ఇమీడియట్గా ఈ గుండె డాక్టర్ గారి మీద తీసుకుని వెంటనే గుండె డాక్టర్ని వేసి పేద ప్రజలకి ఇమీడియట్గా గుండె పరీక్ష చేయాలని కోరి